హలో ఎవ్రీవన్. జీపాట్ 2025 మే 25న కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 30 డేస్ టైం ఉంది. ఈ 30 డేస్లో ఏ టాపిక్స్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రఫ్గా ఉన్న 30 డేస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 20 డేస్ ఇంపార్టెంట్ టాపిక్స్ని చదవడం, ఒక 5 డేస్ ఆ చదివిన టాపిక్స్ని రివైజ్ చేయడం, లాస్ట్ 5 డేస్ జీపాట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సిస్టమ్ మీద ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే 3 అవర్స్ ఎగ్జామ్, 3 అవర్స్ కంటిన్యూస్గా స్క్రీన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ పార్ట్, ఈ 20 డేస్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివేటప్పుడు డెఫినెట్గా నోట్స్ రాసుకోవాలి. రాసుకున్న ఆ నోట్స్ని నెక్స్ట్ 5 డేస్ రివైజ్ చేయాలి. మనం ఎంత చదివినా అది మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. మర్చిపోకుండా రివైజ్ చేయాలంటే మనకు ఒక నోట్స్ ఉండాలి. ఎవరో ఇచ్చిన మెటీరియల్ కాదు, ఎవరికి వాళ్ళ ఓన్ మెటీరియల్ తయారు చేసుకోవాలి, ఓన్ నోట్స్ చేసుకోవాలి. బుక్స్ ఏం చదవాలి అంటే మనకి పీసీఐ సిలబస్ ఇచ్చిన దగ్గరే రిఫరెన్స్ బుక్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఒక స్టాండర్డ్ బుక్ని పిక్ చేసుకొని దాన్ని రిఫర్ చేస్తూ చదవాలి. అయితే ఈ ఫస్ట్ 20 డేస్లో ఏ టాపిక్స్ చదవాలి అంటే అండర్స్టాండ్ దిస్. నేను ఫస్ట్ నుండి చెప్తుంది ఏంటి అంటే మనకి మేజర్గా 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫార్మస్యూటిక్స్ అండ్ ఎలిట్ సబ్జెక్ట్స్, ఫార్మకాలజీ అండ్ ఎలిట్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. అయితే ఈ మూడిట్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్నే చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకున్న టైం 20 డేస్, సిలబస్ మొత్తం కవర్ చేయడానికి టైం సరిపోదు. ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఫస్ట్ ఫార్మస్యూటిక్స్ తీసుకోండి. ఫార్మస్యూటిక్స్లో ఇఫ్ యూ సీ దెమ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ ఫార్మకోపియా, ప్రిస్క్రిప్షన్, లాటిన్ టర్మ్స్. నేను చెప్పే టాపిక్స్ అని ఒక దగ్గర రాసుకోండి. అంటే మనకి 20 డేస్లో ఈ టాపిక్స్ ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ ఉంటే ఎవ్రీడే మీ ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవాలి. ఈ టాపిక్ ఫినిష్ చేశాను లేదా, టిక్, లేదు చదవాల్సింది ఉందని. మన బ్రెయిన్కి అలా ఒక టార్గెట్ ఉంటే ప్రాపర్గా టైం యూటిలైజ్ చేసుకొని చదవగలుగుతాం. సో ఫస్ట్ టాపిక్ ఇన్ ఫార్మస్యూటిక్స్ ఈస్ ఫార్మకోపియా, ప్రిస్క్రిప్షన్, లాటిన్ టర్మ్స్. డెఫినెట్గా లాటిన్ టర్మ్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం, ప్రిస్క్రిప్షన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంటుంది. ఫార్మకోపియా సింపుల్ థింగ్. ఫస్ట్ ఫార్మకోపియా ఎప్పుడు, లేటెస్ట్ ఎడిషన్ ఏంటి, వేరియస్ ఎడిషన్స్ ఏంటి, సింపుల్గా ఉంటాయి, ఇవి చదువుకోండి. సెకండ్ వన్ ఇస్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా, జీపాట్లో అయినా స్టెరిలైజేషన్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. లాచ్మ్యాన్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టెరిలైజేషన్ గురించి. ఏంటి మాయిస్ట్ హీట్, ఏంటి డ్రై హీట్, ఎంత టెంపరేచర్ కావాలి, వేరియస్ టెక్నిక్స్ ఏంటి, వేరియస్ కెమికల్స్ ఏంటి, గ్యాసెస్ స్టెరిలైజేషన్, ఇవన్నీ చదువుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ ఆపరేషన్స్. యూనిట్ ఆపరేషన్స్లో సైజ్ సెపరేషన్, సైజ్ రిడక్షన్స్కి యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏంటి, బాల్ మిల్ అని, హ్యామర్ మిల్ అని, వాటిలో ఉండే ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ చదువుకోవాలి. అండ్ దెన్ ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్. ట్యాబ్లెట్స్లో మళ్ళీ వేరియస్ డిఫెక్ట్స్ ఇన్ ట్యాబ్లెట్స్, ట్యాబ్లెట్ పంచింగ్ మెకానిజం ఏంటి, లేదా డ్రై గ్రాన్యులేషన్ ఏంటి మెథడ్, వెట్ గ్రాన్యులేషన్ ఏంటి, డైరెక్ట్ కంప్రెషన్ ఏంటి, ఇవన్నీ చదువుకోవాలి. అండ్ దెన్ క్యాప్సిల్స్. క్యాప్సిల్స్లో కూడా మనకి సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సిల్ ఎలాగా, హార్డ్ జెలాటిన్ క్యాప్సిల్ ఎలాగా, వేరియస్ క్యాప్సిల్ కెపాసిటీస్, దాంట్లో అకామిడేట్ అయ్యే అమౌంట్ ఎంత, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. 000 నుంచి కెపాసిటీ మొదలవుతుంది, క్యాప్సిల్ కెపాసిటీ, ఇవన్నీ చదువుకోవాలి. అండ్ దెన్ సస్పెన్షన్స్, ఎమల్షన్స్. లాస్ట్ పార్ట్ ఈజ్ అబౌట్ క్యాలిక్యులేషన్స్. క్యాలిక్యులేషన్స్ మనకు చాలా పార్ట్స్ ఉన్నాయి. ఆల్కహాల్ ఎలిగేషన్ మెథడ్స్ అని, లేదా చైల్డ్ డోస్ క్యాలిక్యులేషన్ అని, సపోజిటరీ బేస్ క్యాలిక్యులేషన్ అని, ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. అండ్ ఏంటది ఐసోటానిసిటీ అడ్జస్ట్మెంట్ క్యాలిక్యులేషన్ కూడా ఉంది, అది కూడా నేర్చుకోవాలి. సో ఇవన్నీ ఫార్మస్యూటిక్స్లో మీరు కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్. ఉన్న టైంని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని అన్నీ కవర్ చేస్తూ వెళ్ళాలి. కమింగ్ బ్యాక్ టు ఫార్మకాలజీ. ఫార్మకాలజీ యాజ్ ఐ టోల్డ్ యూ, అనాటమీ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ కలిపే చదువుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఏంటి అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్, కీమోథెరపీ. ఈ 4 డెఫినెట్గా ప్రతి డ్రగ్, ప్రతి డిసీజ్ క్లాసిఫికేషన్ చదువుకోవాలి. రిలేటెడ్ అనాటమీ ఫిజియాలజీ కూడా చదువుకోవాలి. అనాటమీ ఫిజియాలజీ ఇంకా అడిషనల్గా చదువుకోవాల్సింది ఏంటి అంటే స్కెల్టల్ సిస్టమ్. టోటల్గా మన బాడీలో ఉండే బోన్స్ ఎన్ని, 206 బోన్స్, వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి. 80 బోన్స్ ఏమో యాక్సియల్ స్కెలిటన్, 126 బోన్స్ ఏమో అపెండిక్యులర్ స్కెలిటన్, ఇవన్నీ ఏంటి బోన్స్, ఇవన్నీ అనాటమీ వైజ్గా తెలుసుకోవాలి. సో ఇది ఫార్మకాలజీ అండ్ రిలేటెడ్. కెమిస్ట్రీ రిలేటెడ్కి వస్తే మనకి ఇనార్గానిక్, ఆర్గానిక్, మెడిసినల్ కెమిస్ట్రీ ఉన్నాయి. ఆల్రెడీ మెడిసినల్ కెమిస్ట్రీ గురించి ఒక వీడియో చేశాను, స్ట్రక్చర్స్ ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సింపుల్ థింగ్స్, లిమిట్ టెస్ట్ ఏంటి, క్లోరైడ్ లిమిట్ టెస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, సిల్వర్ నైట్రేట్ యూజ్ చేస్తాం ఏమవుతుంది, అలానే హెవీ మెటల్స్, సల్ఫేట్స్, ఆర్సెనిక్, వీటన్నిటి ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి. అండ్ దెన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఇంపార్టెంట్గా టైట్రేషన్ టైప్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏం యూజ్ చేస్తారు, యాసిడ్ బేస్లో ఇండికేటర్ ఏంటి, కాంప్లెక్సోమెట్రీలో ఇండికేటర్ ఏంటి, ఇలాంటి ఇండికేటర్స్ చదువుకోవాలి. అండ్ దెన్ ఇనార్గానిక్ ఫార్మస్యూటికల్స్లో ఎగ్జాంపుల్స్ చదువుకోవాలి. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఏజెంట్స్, ఇనార్గానిక్ ఏజెంట్స్ ఏంటో చెప్పగలగాలి.
అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగాల్డ్రేట్, ఇట్లా అలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఏజెంట్స్, మెడిసినల్ గ్యాసెస్, డెంటిఫ్రైసెస్ అండ్ టాపికల్ ఏజెంట్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్ చూపించే క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ ఏంటి. ఇప్పుడు ఆల్కేన్స్ ఉన్నాయి, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. aromatic కాంపౌండ్స్ ఉన్నాయి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఆర్ కార్బొనైల్ కాంపౌండ్స్ ఉన్నాయి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇవి తెలుసుకోవాలి ఏది ఏ రియాక్షన్. అందులో మళ్ళీ ఇంపార్టెంట్గా SN1, SN2, E1, E2 ఈ మెకానిజమ్స్ తెలుసుకోవాలి. చాలాసార్లు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే బెంజీన్ మీద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగేటప్పుడు యాక్టివేటింగ్ గ్రూప్స్ ఏవి, డీయాక్టివేటింగ్ గ్రూప్స్ ఏవి, ఆర్ ఆర్థో డైరెక్టింగ్ గ్రూప్స్ ఏవి, ఆర్థో పారా, మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ ఏవి, ఇవి తెలుసుకోవాలి. మెడిసినల్ కెమిస్ట్రీలో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఒక పర్టికులర్ డ్రగ్ స్ట్రక్చర్ని అనలైజ్ చేయగలిగారు. అందులో ఉండే ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ లేదా హెట్రోసైక్లిక్ రింగ్ ఏంటి, ఇవి ఐడెంటిఫై చేయగలిగారు. సో ఇవి ఓవరాల్గా ఉండే టాపిక్స్. ఇవన్నీ రాసి పెట్టుకొని ఎవ్రీడే ఒక్కొక్క టాపిక్ కవర్ చేసేటట్టు చూసుకోండి. 20 days నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. 5 days ఆ నోట్స్ని రివైజ్ చేయాలి. నెక్స్ట్ 5 days టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.